Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి పితికి పప్పుతో బిర్యానీ. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? పితికి పప్పుతో బిర్యానీ అండి. నేనైతే ఇవాళ అదే చేయబోతున్నాను. సో ముందుగా వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా నేనైతే అనపకాయలు ఒలుచుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బియ్యం అయితే అండి నార్మల్ బియ్యమే 3 కప్పులు బియ్యం తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలా దినుసులు ఏం కావాలో చూద్దాము. బిర్యానీ ఆకులండి, అలాగే కొద్దిగా చెక్క నా దగ్గర అందుబాటులో లేదు, సో చెక్క కూడా కొద్దిగా తీసుకోండి. లవంగం, ఎలాచి, అలాగే మరాఠీ మగ్గ, అలాగే స్టోన్ ఫ్లవర్. సో ఇవ్వండి మసాలా దినుసులు. ఇప్పుడైతే ముందుగా 2 మీడియం సైజు టమాటాలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి ముక్కలుగా పెట్టుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి అన్నీ కోసుకొని పక్కనైతే పెట్టుకుందాము. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందామండి. మనము సింపుల్గా కుక్కర్లోనే చేసేయచ్చు బిర్యానీ. ముందుగా ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కనిచ్చి అందులో మనము ఫ్రెష్గా మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి. నేను నెయ్యి కూడా ఎలా చేయాలో ప్యాకెట్ పాలతోనే చూయించాను, మీకు ఆ వీడియో కూడా ట్యాగ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ అలాగే గీ హీట్ అయింది. సో ఇప్పుడు మనం ముందుగా మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకున్నాక అందులో మనము టమాటా యాడ్ చేద్దాము. బాగా మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకొని వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడైతే పుదీనా కొద్దిగా అండి. పుదీనా వేస్తే బిర్యానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో కొంచెం పుదీనా, అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక కలుపుకొని కొద్దిగా కర్డ్, గట్టి పెరుగండి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే క్యాష్యూ అండి, ఇది మీకు ఆప్షనల్, కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేసాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా అన్ని ఫ్రై చేసుకున్నాక ముందుగా ధనియాల పొడి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాము. అలాగే కారం కూడా అండి. కారం అయితే నేను కొద్దిగానే వేసాను, మీరు కారం బాగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా 2 వేసాం కదా, దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పితికి పప్పు అండి ఒత్తుకొని పెట్టుకున్నాం కదా పప్పులు, అదైతే ఒక ఫుల్ కప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం స్మెల్ పోయేంత వరకు బాగా అందులో ఫ్రై చేసుకోవాలి. యూజువల్గా అయితే మనము పులుసు అలా పెట్టుకుంటాము, ఇలా బిర్యానీ కూడా ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. సో ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము బియ్యం అయితే 3 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున 6 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇలా బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే చూసుకున్నామండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం కావాలి అనిపించింది, సో దానికి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా నీళ్ళు అయితే మరిగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేసి బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని
కుక్కర్ అయితే పెట్టేద్దాము. 2 విజిల్లు చాలండి. 2 విజిల్కి మనం బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మనము రైతా రెడీ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ రైతా అనేది మనకందరికీ తెలుసు. రైతాతో తింటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి బిర్యానీ, పితిక పప్పుతో బిర్యానీ చాలా యమ్మీగా ఉంటుంది. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.